మీకు తెలుసా మీ ఆలోచనలకు దేన్నైనా ఆకర్షించగలిగే శక్తి ఉందని? మీకు తెలుసా మీరు కేవలం మీ భావనలతో మీ దారిలో ఉండే అడ్డంకులను తొలగించగలరని? మీకు తెలుసా దృఢంగా విశ్వసిస్తే ఈ లోకాన్నే మీరు జయించగలరని? ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. దీని అర్థం ఏంటంటే దేన్నైతే మనం భావిస్తామో అదే జరుగుతుందని. దీన్నే ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్గా పిలుస్తున్నాం. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలాగే ఉంటుంది అని చెప్పే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగితే అద్భుతాలను సృష్టించగలం. నేను బిల్ గేట్స్ అవ్వాలని 10 సంవత్సరాలుగా అనుకుంటున్నాను, కానీ అయ్యానా అనుకుంటూ ఈ వీడియోని చాలామంది ఇక్కడే స్కిప్ చేస్తారు. మీరు స్కిప్ చేసేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బోగస్ అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. రోండా బర్న్ చే రచింపబడిన ద సీక్రెట్ అనే పుస్తకంలో లా ఆఫ్ అట్రాక్షన్ కోసం డీటెయిల్గా చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కోరుకున్నవి మీరు సాధించగలరని ప్రూవ్ చేసిందని ఈ పుస్తకంలో చెప్తారు. మీ అరచేతి గీతలు మార్చే శక్తి మీ ఆలోచనలకు ఉందని మీరు నమ్మితే చాలు అని ఈ విశ్వం మీరు కోరుకున్నది మీకు అందిస్తుంది. కానీ మీ కుర్చీలో కూర్చొని ఆలోచించినంత మాత్రాన ఈ విశ్వం మీకు కావాల్సింది మీకు ఎలా అందిస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా మన ఆలోచనలకు దేన్నైనా ఆకర్షించే శక్తి ఉందా అంటే ఉంది అని నేను చెప్తాను. దీన్ని సైన్స్ చదువుకున్న మనం సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని మనకు తెలుసు. ఈ ప్రపంచంలో ప్రతిదీ అంటే మీరు ఇంకా మీ ఆలోచనలకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఏంటి అని దీన్ని ఇమాజినరీ కాన్సెప్ట్గా పక్కన పెట్టేయకండి. మీరు ఆలోచిస్తున్నారంటే మీ బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది. ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో కొన్ని వేవ్స్ని మీ మైండ్ ఈ యూనివర్స్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ విశ్వంలో ఉండే మీరు కోరుకున్న ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్తో కనెక్ట్ అయినప్పుడు అది రియాలిటీగా మారుతుంది. మనం దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తామో దాన్ని మనం పొందగలిగేలా చేసేది మనపై మనకు ఉండే నమ్మకం. మన నమ్మకం మన ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తుంది. అంతేకాక మన ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీని విశ్వంతో కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. దీన్నే లా ఆఫ్ వైబ్రేషన్ అని కూడా అంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందన్నదే మనం తెలుసుకున్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడానికి మనకు 5 రూల్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, క్లారిటీ. అసలు మనకి ఏం కావాలి అనేది ముందు మనకి క్లారిటీ ఉండాలి. సాధారణంగా మనకు ఒక బలమైన కోరిక ఉండటం సహజం, కానీ ఆ కోరికను పొందడానికి లేదా సాధించడానికి మనం దాని పట్ల ఎంత క్లారిటీగా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కోరికతో ఉన్నారనుకోండి. సాధారణంగా గవర్నమెంట్ జాబ్ అనుకోవడం కంటే ఏ ఫీల్డ్లో మీకు జాబ్ కావాలి అనేది మీకు స్పష్టత ఉండాలి. నేను గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అనుకునే కంటే నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ని సాధించాలి అని మీ కోరికపై మీకు ఒక స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత మీ ఆలోచనని దృఢపరుస్తుంది, మిమ్మల్ని మీ కోరిక వైపు ప్రయాణించేలా చేస్తుంది. మీరు మీ డ్రీమ్ పట్ల ఎంత క్లారిటీగా ఉంటే అది మీ విజువలైజేషన్కి అంత తోడ్పడుతుంది. తద్వారా మీ ఆలోచనలతో మీ కోరికల్ని పొందే ప్రాసెస్ని సులభతరం చేస్తుంది. సెకండ్ వన్, పాజిటివ్ యాటిట్యూడ్. లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం ఎంతో ముఖ్యం. దేన్నైనా సాధించాలని అనుకుంటే ముందు మీరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మాలి. మీరు దేన్నైనా సాధించగలరు అనే నమ్మకంతో మీరు ఉండగలగాలి. నేను సాధించగలనా లేదా నేను సాధించలేనేమో అన్న ఆలోచనలు మిమ్మల్ని మీ కోరిక నుండి వెనక్కి లాగుతున్నాయి అని గుర్తించండి. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. పాజిటివ్ యాటిట్యూడ్ లోపించడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడంతో పాటు నెగిటివ్ రిజల్ట్స్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. వీడియో మొదట్లో మనం చెప్పుకున్నట్లు యద్భావం తద్భవతి. పాజిటివ్గా మీరు ఆలోచించినప్పుడే మీరు మీ డ్రీమ్స్ని పొందగలరు. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్ రిజల్ట్స్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక మీరు ముందు పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి విజువలైజేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ప్రాసెస్లో విజువలైజేషన్ అనేది కోర్ పార్ట్ లాంటిది. విజువలైజేషన్ అంటే దృశ్య వీక్షణ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మీరు దేన్నైతే కోరుకుంటున్నారో అది మీరు సాధించినట్లుగా భావించడం. మీరు మీ డ్రీమ్స్ పట్ల క్లారిటీగా ఉన్నప్పుడు
పాజిటివ్ యాటిట్యూడ్తో దాన్ని మీరు సాధించగలరు అని మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మీ డ్రీమ్స్ని మీరు సాధించినట్లుగా విజువలైజ్ చేయటం మొదలుపెట్టండి. మీ లక్ష్యాన్ని మీరు సాధించినట్లుగా మనసులో స్పష్టంగా చూసుకోండి మరియు వాటి యొక్క అనుభూతిని అనుభవించండి. ఎలా అంటే ఓ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందినట్లుగా భావన చేయగలగాలి. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో లాగా మీరు ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ని సాధించినట్లుగా భావన చేశారు అనుకోండి. ఆ భావన స్పష్టంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ టీచర్ అయిన మీరు మీ స్టూడెంట్స్కి పాఠం చెప్తున్నట్లుగా భావించండి. మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, మీ స్టూడెంట్స్ మిమ్మల్ని చూస్తున్నారు, మీ వెనుక ఒక బ్లాక్ బోర్డ్ ఉంది, మీ చేతిలో ఒక చాక్ పీస్ ఉంది, మీ ముందు టేబుల్పై ఒక బుక్ ఉంది. ఇంతే స్పష్టంగా మీరు మీ డ్రీమ్ని విజువలైజ్ చేసుకోగలగాలి. ఇంకా ఆ అనుభూతిని మీరు ఒక నిమిషం పాటు క్యారీ చేయగలిగితే ఆ విశ్వం మిమ్మల్ని మీ డ్రీమ్ వైపు నడిపిస్తుంది. 4th వన్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే ధృవీకరణ. మీరు ఏదైతే విజువలైజ్ చేశారో అది నిజం అని నమ్మగలగాలి. మీరు విజువలైజ్ చేసే ఇది కేవలం నా కల్పన మాత్రమే అని అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్లో మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో అది ఖచ్చితంగా నిజమని మీరు నమ్మగలగాలి. అలాగే మీ విజువలైజేషన్ ప్రాసెస్ని అనేక పాజిటివ్ అఫర్మేషన్స్తో మీ డ్రీమ్ని మీరు సాధించారు అని మీరు భావించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీచర్ అయ్యారు, మీకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది. ఆ శాలరీతో మీరు మీ కష్టాల నుండి గట్టెక్కినట్లుగా భావించగలగాలి. మీరు హెల్తీగా ఉన్నారు మరియు హ్యాపీగా ఉన్నారు. మీకు నచ్చిన జాబ్ని మీరు హ్యాపీగా చేస్తున్నట్లుగా ఇలా రకరకాల అఫర్మేషన్స్తో మీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ని ముందుకు తీసుకుని వెళ్ళగలగాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టేక్ యాక్షన్. మీరు క్లారిటీగా ఒక కోరికను కోరుకున్నారు, పాజిటివ్ యాటిట్యూడ్తో దాన్ని మీరు సాధించగలరు అని నమ్మారు, దాన్ని మీరు పొందినట్లుగా విజువలైజ్ చేశారు. అఫర్మేషన్స్తో మీ విజువలైజేషన్ని మరింత బలపరిచారు. ఈ ప్రాసెస్లో మీరు మీకు తెలియకుండానే మీ డ్రీమ్ వైపు అడుగులు వేశారు. విశ్వం మీ దారిలో ఉండే అడ్డంకుల్ని తొలగిస్తుంది. ఇప్పుడు మీరు మీ డ్రీమ్ని సాధించుకునేందుకు ముందుకు అడుగులు వేయాలి. టీచర్ ఎగ్జామ్ రాయటానికి మీరు ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్ని రాయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరైనా సరే టీచర్ జాబ్ని ప్రిపేర్ అవుతారు, అలాగే ఎగ్జామ్ కూడా రాస్తారు కదా, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయటం వల్ల లాభం ఏంటి అని. ఈ ప్రాసెస్లో ఇంత దూరం వచ్చాక మీ మైండ్ మీరు ఒక గవర్నమెంట్ టీచర్ లేదా మీరు కోరుకున్నది నిజంగా జరిగింది అని దృఢంగా నమ్ముతుంది. దీనివల్ల మీకు మీ డ్రీమ్ తప్ప ఇంకేమీ కనిపించదు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఎన్ని గంటల పాటైనా హాయిగా చదవగలరు, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ని రాయగలరు. మీ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఈ విశ్వం ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉండటం వల్ల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు అంతే జోష్తో అవకాశాలని అందిపుచ్చుకుంటారు. తద్వారా ఫైనల్గా మీరు కోరుకున్నది నెరవేరుతుంది. ఇది కేవలం జాబ్కో లేదా ఇంకేదైనా ప్రాక్టికల్ థింగ్కో పరిమితం కాదు. అసాధ్యమైన వాటిని కూడా లా ఆఫ్ అట్రాక్షన్తో సాధించగలరని చాలామంది ప్రూవ్ చేశారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ మీరే ఉండబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ లక్ష్యాన్ని సాధించుకునేందుకు లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించండి. ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారు. మీలో ఎంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ని ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయబోతున్నారో కామెంట్స్ రూపంలో నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.